ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. రంగారెడ్డి జిల్లా పెంజర్ల గ్రామంలో చోటు చేసుకున్న ఒక విషాదకరమైన ఘటన మీ అందరికి తెలిసిందే కదా. సొంత తమ్ముడే అక్కను గొంతు నిలిమి ఆ వైరుతో గొంతులో ఉరేసి చంపిన ఘటన మీ అందరికీ తెలిసిందే. ఈ కేసులో అయితే షాకింగ్ నిజాలు అయితే బయటికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది అని చెప్పుకోవచ్చు. సొంత తమ్ముడే అక్కని అతి కిరాతకంగా చంపడము, వాళ్ళ ప్రియుడితో ఫోన్ మాట్లాడుతుందన్న విషయం తెలుసుకొని వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు అతి కిరాతకంగా చంపిన ఘటన. ఇందులో కొన్ని షాకింగ్ నిజాలు అయితే పోలీస్ వాళ్ళు బయటికి చెప్పడం జరుగుతుంది. సో కేసు నిమిత్తము తల్లిదండ్రులే కేసు పెట్టినారు, ఆ తమ్ముడి మీద అనుమానం ఉంది అని చెప్పేసి నిజాలు అయితే తమ్ముడే చంపాడని ఇప్పుడు నిరూపణ అయింది. కానీ చంపే ముందు ఆ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పోలీస్ వాళ్ళు, రోహిత్ అనే వ్యక్తిది. సో రుచిత, వాళ్ళ అక్క పేరు రుచితను చంపిన తర్వాత పోలీస్ వాళ్ళు కస్టడీలోకి తీసుకొని ఆయన ఫోన్ తీసుకున్న తర్వాత ఆ ఫోన్లో షాకింగ్ నిజాలు అయితే బయటకు వచ్చాయి. అంతకు ముందే ఒక చిన్న ఆడియోతో రీల్స్ చేసినట్టు గుర్తించారు. ఆ రీల్ ఏంటంటే, బాగా బతికి ఫేమస్ అయ్యేది లేదు, ఆ ఓపిక లేదు, బాగా చంపి ఫేమస్ అయ్యేదా అనే డైలాగ్ రీల్ చేయడము అని చెప్పేసి, ముఖ్యంగా ఫేమస్ అవ్వాలనే ఆ కారణంతోనే దీన్ని ఇలా చేశాడు అని చెప్పేసి పోలీస్ వాళ్ళైతే కొంచెం ఒక నిర్ధారణలోకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇదే మెయిన్ రీజన్ అని చెప్పుకోలేము, కానీ దీని ప్రభావం ఎంతో కొంత ఆ పిల్లాడి మీద ఉంది అని మాత్రం డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో యువత రీల్స్ పిచ్చితో ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు లేదా ప్రాణాలు తీస్తున్నారు. ఇదే విధమైన ఘటన రైల్వే ట్రాక్ల మీద పడుకొని రీల్స్, లైక్స్, షేర్స్, వ్యూస్ కోసము ఫేమస్ అయ్యేదానికి ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. ఇదే తరహాలో ఈ ఘటన కూడా జరిగి ఉంటుందని భావించారు. ఎందుకంటే అక్క ఎన్నిసార్లు చెప్పినా వినవా నువ్వు అంటూ చంపేసిన ఘటన ఇది. వాళ్ళ ఫ్రెండ్స్తో రీల్స్ చేయడము, నేను బాగా ఫేమస్ అవ్వాలి అనే ఆతృత కొంచెం గొప్ప ఆయన మనసులో ఉండడము, ఆ వ్యక్తి మనసులో ఉండడము, అదేవిధంగా వాళ్ళ అక్క అదే టైంకి ఫోన్ మాట్లాడడము. సో కోపంతో ఈ పని చేస్తున్నాడు అని చెప్పేసి పోలీస్ వాళ్ళు అయితే నిర్ధారణకు వచ్చాడు. ఈ మధ్య కాలంలో యువత అసలు ఎందుకు ఈ విధంగా మారుతుంది? విపరీతంగా ఈ ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ఈ రీల్స్ పిచ్చితో ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. సో ఏదైనా సరే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఉపయోగపడే విధంగా వాడుకోవాలి. మంచి ఆపర్చునిటీ ఇది. యూట్యూబ్ అయినా, ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా చాలామంది ఇందులో రీల్స్ చేసి ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది వికృత చేష్టలు, ఆ వికృత పనులు, వాటిని యూజ్ చేసుకొని సభ్య సమాజానికి సిగ్గుపడే విధంగా మెసేజ్లు ఇవ్వడము, ప్రాణాంతకమైన స్టంట్లు చేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడము చేస్తున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇలాంటి రీల్స్ చేసిన వాళ్ళ మీద కూడా చాలా వాటికి పోలీసు వాళ్ళు యాక్షన్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధమైన ఇదే తరహాలో పాపం వాళ్ళ అక్క ప్రాణం కోల్పోయింది అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ తల్లిదండ్రులు కూడా కేసు నమోదు చేశాడు. ఇష్టం వచ్చినట్లు ఇట్లా రీల్స్ చూసి ఫేమస్ అవ్వాలనే నెపంతో అక్కని చంపినట్టుగా అయితే వాళ్ళు ఒక నిర్ధారణలోకి అయితే రావడం జరిగింది. మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రీల్స్ ఎలా తయారవుతున్నాయి, ఈ ఇన్స్టాగ్రామ్ల వల్ల ఎలా చెడిపోతున్నారు, అసలు మీకేంటి, ఎలా వాడుకోవాలి? మీ అభిప్రాయం డెఫినెట్గా మా ఐడ్రీమ్తో షేర్ చేసుకోండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు